రైట్. టీడీపీ అధ్యక్షుడిగా చంద్రబాబు 30 ఏళ్లు పూర్తి చేసుకున్నారు. 1995లో తొలిసారి పార్టీ పగ్గాలు చేపట్టిన ఆయన అప్పటి నుంచి కొనసాగుతూనే ఉన్నారు. టీడీపీ అధ్యక్ష ఎన్నిక ప్రతి 2 ఏళ్లకోసారి జరుగుతుంది. 2014 రాష్ట్ర విభజన వరకు పార్టీ అధ్యక్షుడిగా చంద్రబాబు ఉన్నారు. ఆ తర్వాత జాతీయ అధ్యక్షుడిగా ఆయన కొనసాగుతున్నారు. ప్రస్తుతం మరిన్ని వివరాలు అందించేందుకు మా ప్రతినిధి శ్రీనివాస్ సిద్ధంగా ఉన్నారు. శ్రీనివాస్, శంకరి కడపలో జరిగే మహానాడు అత్యంత వైభవంగా ఘనంగా జరుగుతుంది. నిన్న విజయవంతంగా పూర్తి చేశారు. చంద్రబాబు గౌడ్ నిన్న సీఎం చంద్రబాబు గౌడ్ కూడా చాలా సక్సెస్ అయిందని చెప్పడం జరిగింది. నిన్నటితో పోల్చుకుంటే నిన్న తెలుగు రాష్ట్రాలు రెండు కూడా తెలంగాణ కావచ్చు, ఏపీ కావచ్చు, మొత్తం తీర్మానాల ప్రక్రియ నిన్న మొదటి రోజు జరిగింది. తీర్మానంలో సంక్షేమ పథకాలకు సంబంధించి నేతలందరూ కూడా మాట్లాడడం జరిగింది. ప్రతి నేత మాటలను కూడా చంద్రబాబు ఒప్పుకున్నారు. నిన్న బాగా చాలా విజయవంతంగా సక్సెస్ అయింది. దాదాపుగా 2 తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర సౌత్ ఇండియా నుంచి కూడా చాలా రాష్ట్రాల నుంచి కూడా జనం వస్తున్నారు. మొదటి నుంచి కూడా, ఎందుకంటే తెలుగుదేశం వీరాభిమానులు ఉన్నారు కాబట్టి మొత్తం అన్ని రాష్ట్రాల నుండి కూడా వస్తున్నారు. నిన్న ప్రతినిధుల సమావేశం, ప్రత్యేకించి ప్రతినిధుల సమావేశం కాబట్టి 20,000 పైచిలుకు ప్రతినిధులు రావడం జరిగింది. అలాగే బయట కూడా ప్రతినిధుల సమావేశంలో కాకుండా బయట కూడా జనం చాలా ఎక్కువ మంది వేలాల సంఖ్యలో కూడా కలపడం జరిగింది. అయితే 3వ రోజు జరిగే బహిరంగ సభకు దాదాపు 5 లక్షల మంది వస్తారని అంచనా ఉంది. అయితే ఈ అంచనాలు మించి, అంటే టీడీపీ కడపలో జరిగే మహానాడు కార్యక్రమం సంబంధించి అంచనాలు మించి జనం వస్తున్నారు. నిన్న మొదటి రోజు కూడా భారీ స్థాయిలో రావడం జరిగింది. ఈ రోజు రెండో రోజు కూడా అదే స్థాయిలో నిన్నటి మించి జనం వస్తారని తెలుస్తుంది. ఈరోజు ప్రధానంగా రెండో రోజు కార్యక్రమాలకు సంబంధించి ఈరోజు ఎన్నికల ప్రక్రియ ప్రధానంగా చోటు చేసుకుని నిన్నటి నుంచి ఎన్నికల ప్రక్రియ కొనసాగుతుంది. ఈ అధ్యక్షుల గురించి టెన్షన్గా చాలా మంది వరకు అయితే ఈరోజు అధ్యక్షుడి ఎన్నిక ప్రక్రియ కొనసాగుతుంది కాబట్టి జనం చాలా మంది లోకేష్ను కోరుకుంటున్నారు. లోకేష్ను కూడా చేయాలని చెప్పి, అధ్యక్షుని చేయాలని చెప్పి. అయితే ఈరోజు అధ్యక్షుడు గత 30 ఏళ్లుగా చంద్రబాబు నాయుడు అధ్యక్షుడు ఉన్నాడు కాబట్టి ఈరోజు కూడా అదే పేర్లు ప్రకటించే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈరోజు లోకేష్ కొత్తగా అయితే మనం చూస్తున్నాం, ఒక 10-15 రోజులుగా నేతల నోట లోకేష్ మాట వస్తుంది అధ్యక్షుడికి సంబంధించి. ఈరోజు కూడా రెండవ రోజుకు సంబంధించి ప్రధానంగా ఎన్టీఆర్ జయంతికి సంబంధించి ఘన నివాళి ఇవ్వనున్నారు. అలాగే మౌలిక సదుపాయాలకు సంబంధించి సహకారానికి సంబంధించి స్వర్ణాంధ్ర విజన్, తెలంగాణ తీర్మానం, తర్వాత సాంస్కృతిక కార్యక్రమాల్లో నిన్నటి కనుగొన్న ఈరోజు బాగా జరిగే అవకాశాలు ఉన్నాయి. 100% సక్సెస్ అయింది కాబట్టి ఈరోజు కూడా అదే తూరు కనబడుతుంది మనకు. ఈరోజు ఉదయం నుంచి కూడా జనాలు మనం రావడం చూస్తున్నాం. ఈరోజు పొద్దున్నే 6 నుంచి కూడా జనాలు వస్తున్నారు. నిన్నటికల్లా ఈరోజు కూడా అంతకు మించి అవుతారని తెలుస్తుంది. ఒక ప్రత్యేకించి ఫస్ట్ నుంచి టీడీపీ నేతలు చెప్తున్న తీరు అంటే, రాష్ట్రంలో గతంలో జరిగిన మహానాడుతో పోల్చుకుంటే కడపలో జరిగే మహానాడు ఒక ప్రత్యేకంగా భిన్నంగా కొనసాగిస్తున్నారు. ప్రతి విషయంలో కూడా భిన్నంగా ఉంది. ఈరోజు మన దగ్గర చూస్తున్నాము ఎంతమంది జస్ట్ ఇక్కడికి వస్తానే ఎంతమంది వచ్చేది, వేలాది సంఖ్యలో పొద్దున్నే కూడా ఈరోజు ఉదయం నుంచి కూడా జనం వస్తున్నారు. సో ఈరోజు జరిగే కార్యక్రమాలకు సంబంధించి ఇవన్నీ కూడా సక్సెస్ అయ్యే విధంగా ఉన్నాయి. ఈరోజు ప్రధానంగా ఎన్నిక ప్రమాణ స్వీకారం, అభినందనలు, తెలంగాణ తీర్మానం ఇవన్నీ కూడా జరుగుతాయి. ప్రధానంగా ఈరోజు ఎన్టీఆర్ జయంతి కాబట్టి మొదటి నుంచి కూడా ఈరోజు పొద్దున్న నుంచి కూడా ప్రతి కార్యకర్త హుషారుగా కనపడుతుంది మనకి. ఒకసారి మన దగ్గర వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వారు ఉన్నారు. సరే, ఒకసారి వాళ్ళ మాటల్లో విందాం. మాది ఉమ్మడి ప్రకాశం జిల్లా జేపంగళూరు మండలం. మరి తెలుగుదేశం పార్టీ స్థాపించి 43 సంవత్సరాలు పూర్తి చేసుకొని 44వ సంవత్సరం అడుగుపెట్టిన సందర్భంగా మరి అనేకమైన మహానాడులు జరిగినాయి. ఇప్పుడు సుమారు 40 మహానాడులు జరిగినాయి. ఎక్కడా లేనటువంటి విధంగా ఈ మహానాడు కడపలో నిర్వహించడం ఇది గొప్ప చరిత్ర. తెలుగుదేశం పార్టీకే కడపలో ఈ మహానాడు అనేది పెద్ద చరిత్ర. ఎందుకంటే సైకోలు కొంతమంది కడపలో ఎక్కడ జరుపుతారు, ఎందుకు జరుపుతారు, ఇది మా అడ్డ అని అనేకమైనటువంటి చాలోక్యులు పలికారు. ఇది మీ అడ్డ కాదు, ఇది మా అడ్డ. ఎందుకంటే కడప జిల్లాలో 10 శాసనసభ్యులుంటే ఎన్డీఏ కూటమి 7 శాసనసభ్యులు గెలుచుకోవడం జరిగింది. మా అడ్డ కాబట్టి ఇది మేము ఈ రకంగా జరుపుకుంటున్నాం. మరి ఈ మహానాడులో అనేకమైనటువంటి తీర్మానాలు చేయటం జరిగింది. ముఖ్యంగా భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేనటువంటి విధంగా మహిళలపై దురుసుగా మాట్లాడేటువంటి విధానం స్వస్తి పలకాలని అది తీర్మానం చేయడం జరిగింది. ఎక్కడా నేను సత్యసాయి జిల్లా కొచ్చెరు టౌన్ కన్వీనర్గా, నా పేరు ఒలుపు శ్రీనివాసులు.
అత్యధికంగా ఎప్పుడే ముందుసారి రాజమండ్రిలో పెట్టినా కానీ ఇంత జనాలు లేరు. ఫస్ట్ రోజే కనీసం అంటే 3 లక్షల మంది పైసలకు వచ్చారు. రెండో రోజు దాదాపు అంటే 4 లక్షలు 5 లక్షల జనాభా ఇప్పుడే ఎక్కువ అవుతుంది. పొద్దున్న 6 గంటలకే ఎక్కువ వస్తున్నారు. ఈ వైసీపీ సైకో జగన్మోహన్ రెడ్డికి వెన్నులో వణుకు పుట్టింది. జనాలు చూసి ఇక్కడ బెంగళూరుకు పారిపోయినాడు. జగన్మోహన్ రెడ్డికి ఇన్నాళ్ళంతా కడప జిల్లా మా అడ్డా అనేది మీ అడ్డా కాదు, తెలుగుదేశం అడ్డా, చంద్రబాబు నాయుడు అడ్డా, లోకేష్ బాబు అడ్డా అని మరొకసారి చెబుతున్నాం. చూసాం మనము టీడీపీకి సంబంధించి జగన్ అడ్డాలో చెబుతున్నాము. జగన్ అడ్డా కాదు, జగన్ సొంత ప్రాంతమైనా సరే ఇది టీడీపీకి అడ్డా అని చెప్పి వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన నేతలందరూ ఒకే విషయం చెప్తున్నారు. ఇది జగన్ అడ్డా కాదు, జగన్ ఊరు కావచ్చు కానీ టీడీపీకి అడ్డా అనేది చెప్తున్నారు. ఈరోజు జరిగే కార్యక్రమాలన్నీ కూడా ఘనంగా నిర్వహించే అవకాశం ఉన్నాయి. వీడియో జర్నలిస్ట్ వీరనారాయణతో శ్రీనివాస్, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, కడప మహానాడు నుండి. జై టీడీపీ.